నేను మీ నవీన మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో. ఏంటి అనుకుంటున్నారా? అదే అంజీర్ బర్ఫీ. ఏంటి స్వీట్ పేరు చెప్పావు, టేస్టీ హెల్దీ అంటున్నావు అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే స్వీట్లని అమ్మో బాబాయ్ ఎందుకురా బాబాయ్ ఈ స్వీట్ తింటే నాకు ఇప్పుడు 100 క్యాలరీస్ పెరుగుతాయి అనే బాధ లేకుండా ఎన్ని స్వీట్లు పడితే అన్ని స్వీట్లు మీకు ఇష్టం వచ్చినట్టు ఎలా తినాలో ఈ రోజు నా రెసిపీలో చూసేద్దాం. ఈ రోజు నేను చెప్పే రెసిపీలో నిజంగానే టేస్ట్, నిజంగానే హెల్త్ కూడా ఉంటుంది. అదేంటో వేచి చూడండి. అంతకంటే ముందు అంజీర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అంజీర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అంజీర్లు 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, వేయించుకున్న గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, ఖర్జూరం కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా, మరి ఇప్పుడు తయారీ విధానానికి వెళ్ళిపోదాం. మన టేస్టీ అంజీర్ బర్ఫీ. ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేంటి అనుకుంటున్నారా? మంచి పేస్ట్ అండి, ఇది చక్కని పేస్ట్. ఏం పేస్ట్? అంజీర్ని, డేట్స్ని నీళ్ళల్లో వేసి 1 గంట 2 గంటలు బాగా నానపెట్టిన తర్వాత ఆ వాటర్ని తీసేసి 2 మిక్సీ పట్టాను. మిక్సీ పడితే ఇలా చక్కని పేస్ట్గా వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నెయ్యిని ప్యాన్లో వేసేసి కరగనివ్వాలి. నెయ్యి ఇలా కొంచెం కరిగిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న అంజీర్ అండ్ డేట్స్ పేస్ట్ని ఇందులో వేసేస్తాను. ఇప్పటికే మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఎస్ అంజీర్లో డేట్స్ ఎందుకు కలిపావు అనే కదా. అవును, అనుకున్నా మీకు వస్తుందని. జనరల్గా మనం ఏ స్వీట్ అయినా చేయాలనుకుంటే అయితే పంచదార వాడతాం, ఆల్మోస్ట్ పంచదార వాడతాం, లేదా కొన్ని వాటికి బెల్లం వాడతాం. కానీ పంచదార ఆరోగ్యానికి మంచిది కదా, మనంతా తెలిసిందే. కాబట్టి ఇలా డేట్స్ అంటే ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో, ఎంత మేలు చేస్తాయో మీకు తెలుసు కదా. రోజు ఉదయాన్నే లేవగానే పరగడుపున 1 ఖర్జూరం లేదా 2 ఖర్జూరాలు తింటే మనకి ఏ రోగాలు రావంట, హెల్తీగా ఉంటామంట. కావాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను హెల్త్ గురించి మీకు ఎక్కువగా చెప్తున్నాను కదా, సో హెల్త్ గురించి ఇంకో టిప్ కూడా ఇప్పుడు నీకు చెప్పాలనుకుంటున్నాను. బికాస్ నేను చేసేవన్నీ హెల్త్ గురించి చేసుకుంటున్నాను కాబట్టి. సో రోజు మార్నింగ్ లేవగానే వాటర్ని మరగబెట్టుకొని అందులో దాల్చిన చెక్క కొద్దిగా దంచేసి అందులో వేసేసేయండి, కొద్దిగా అల్లం అందులో వేసేసేయండి, కొద్దిగా గ్రీన్ టీ లీవ్స్ అందులో వేసేసేయండి. దాన్ని బాగా మరగనివ్వండి. ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత కట్టేసేయండి. కట్టేసి జస్ట్ 1/2 టీ స్పూన్ తేనె అందులో వేసేసి కొంచెం గోరువెచ్చగా తాగండి. రోజు ఇది ట్రై చేయండి. ఒక 40 డేస్లో డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది. 40 డేస్లో మినిమం 3 kgs అయినా తగ్గుతారు. బాగా వేగుతుంది. దీంట్లో ఇప్పుడు మనం కాజు అండ్ బాదాం పౌడర్ దీన్ని వేసుకుందాం. సో దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గసగసాలు. ఇందులో నేను ఏం చేస్తానంటే కొద్దిగా కాజు అండ్ బాదాం పీసెస్ కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నా. అప్పుడప్పుడు మనం ఏం తిన్నా స్వీట్ డిష్ అందులో కొంచెం కాజు పలుకులో బాదాం పలుకులో మన నోటిని ఇలా తడిమాయనుకోండి, ఎంత టేస్ట్ వస్తుందండి, ఎంత స్పెషల్గా ఫీల్ అవుతాం మనం. అందుకే ఆ స్పెషాలిటీ కోసం నేను ఇందులో వేసేసాను కాజు అండ్ బాదాం పీసెస్. సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఎస్ బర్ఫీ అన్నాను కదా, బర్ఫీలా చూపిస్తాను. సో మన సర్వింగ్ ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యిని బాగా రాసేసి ఇందులో నేను తయారు చేసి పెట్టుకున్నాను అంజీర్ బర్ఫీని ఇందులో వేసేసి బర్ఫీలా తయారు చేద్దాం. దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. సో దీన్ని ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇది చల్లారేదాకా మనం వెయిట్ చేద్దాం. సో ఇది చల్లారిన తర్వాత ఈ అంజీర్ బర్ఫీని కట్ చేసి మనం డెకరేట్ చేసుకుందాము.
ఆ లోపు దీని తయారీ విధానాన్ని మరోసారి చూసేయండి. అంజీర్ బర్ఫీ తయారు చేసుకునే విధానం. నానబెట్టిన అంజీర్లు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఖర్జూరం కూడా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి అంజీర్ పేస్ట్, ఖర్జూర్ పేస్ట్ వేసి దగ్గర అవ్వనివ్వాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్ పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, వేయించిన గసగసాలు వేసి బాగా కలిపి దగ్గర అవ్వనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరచాలి. ఇది కాస్త గట్టిపడ్డాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే అంజీర్ బర్ఫీ రెడీ. అంజీర్ బర్ఫీ రెడీ చేసేసాను. చల్లారిన తర్వాత చక్కని నాకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. మీకు కూడా మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు నాకు నచ్చిన అంజీర్ బర్ఫీ టేస్టీ అండ్ హెల్దీ ప్రామిస్ చేశాను, ప్రూవ్ చేశాను. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఇది టేస్ట్ కాదండి, హ్యాపీగా నేను లంచ్ డిన్నర్ కూడా చేసేస్తాను. ఎందుకంటే అంత హెల్త్కి మంచిది, ప్లస్ అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. గసగసాలు వేసాను కదా, మధ్య మధ్యలో క్రంచీగా అమలితే ఎంత హాయిగా ఉందో. వావ్, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మధ్య మధ్యలో నెయ్యి ఫ్లేవర్ అయితే ఇంకా అద్దరిపోయింది, హైలైట్ అదే దీనికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాలాగే షుగర్ వాడకుండా డేట్స్తో ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను చేసిన రెసిపీస్ అన్ని మీకు బాగా నచ్చాయా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై షో. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్. రాజు గారు ఈరోజు ఏం చూపిస్తున్నారు? ఒక చిన్న టాయ్ టైప్ లో చూపిస్తున్నాను. ఓకే ఓకే, స్వాన్ షేప్ లో వస్తుంది. అలా చిన్నపిల్లలు అలా బండిలా లాక్కుంటూ వెళ్తారు కదా. ఓకే ఓకే ఓకే, స్వాన్ షేప్ లో చేస్తున్నాను. సో దానికి చక్రాలు పెట్టాను సార్. సో ఇది పైన కొంచెం హెడ్ అండి, ఇది ట్రిమ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, బీక్ లాగా. బీక్ కాబట్టి కొంచెం మధ్యలో వచ్చేట్టుగా సైడ్ లో ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వీల్స్ అండి. కావాలంటే బీక్ మనకి వేరే కలర్ లో ఉండాలనుకుంటే క్యారెట్ కూడా మనం ఈ బీక్ ఇక్కడ కట్ చేసి క్యారెట్ కొంచెం కోన్ షేప్ లో కట్ చేసి మనం టూత్ పిక్స్ తో జాయిన్ చేయొచ్చు. సో 4 చక్రాలు చేస్తున్నాను. సో కొంచెం మందంగా ఉండేట్టు. ఓకే, సో వీటికి కూడా వన్ సైడ్ సో బయట వైపు ఏదైతే కనిపిస్తుందో ఓకే, సో ఇలా కట్ చేసుకోవాలి. సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి. సో సింపుల్ అన్ని బనానాతో చేసేసుకోవచ్చేమో కదా. ఎస్, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు సో బనానాతో ట్రై చేయొచ్చు. బనానా కానీ ఫ్రూట్స్ తో కొంచెం ఈజీగా వస్తుంది. ఓకే ఓకే ఓకే, సైజ్ చూసుకొని చక్రాల బండి రెడీ. సో అక్కడికి మనం కట్ చేసేసుకోవాలి. ఓకే, సో మూవ్ కూడా అవుతాయి ఇలా. ప్లెయిన్ గా కట్ చేస్తే ఇంకొంచెం
ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇది కొంచెం చిన్న సైజ్ లో నేను బుజ్జి సైజ్ లో తీసుకున్నాను. ఇంకొంచెం పెద్ద సైజ్ కావాలనుకున్నప్పుడు క్యారెట్ కొంచెం వీల్స్ కొంచెం పెద్ద సైజు, ఇది ఇంకొంచెం పైకి వస్తుంది. ఎక్కువ బెండ్ ఉంటే మనకి ఇంకొంచెం చాలా బాగుంటుంది. బాగుంది రాజు గారు, నైస్, సింపుల్ అండ్ క్యూట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా, కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది.